ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ సుసీనా తెలుగు వ్లాగ్స్. మా ఎల్డర్ సన్ రోహిత్ బర్త్డే కోసం విజయవాడలో ఉన్న E3 ఫుడ్ కోర్ట్కి అయితే మా ఫ్యామిలీ, మా వారి అన్నయ్య ఫ్యామిలీ అందరం కలిసి అయితే విజయవాడ వెళ్ళాము. అక్కడే బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం కోసం అక్కడ మా బంగారు కొండ రోహిత్ కేక్ కట్ చేయడం, అందరం వాడికి కేక్ తినిపించి విషెస్ చెప్పడం. ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటానండి, వాడు హ్యాపీగా ఉండాలి, వాడి ఏ డ్రీమ్ అనుకున్నాడో అదైతే ఫుల్ఫిల్ అవ్వాలని. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత అందరం కలిసి సరదాగా గేమ్స్ ఆడుకోవడం, మినీ జెయింట్ వీల్ అని, బుల్ ఫైట్ అని, బాల్ గేమ్ అని, బెలూన్ షూట్ గేమ్ అని. తర్వాత మేము తగ్గుతామా చెప్పండి, మా తోటికోళ్ళ కప్పులు ఇక మా కప్పులు ఇద్దరం కూడా రోప్ సైకిల్ రైడ్ అయితే చేసాము. ఈ రోప్ సైకిల్ రైడ్ అయితే బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. పిల్లలు మేము సరదాగా గేమ్స్ ఎంజాయ్ చేసిన తర్వాత ఇక స్నాక్స్ తిందామని అయితే KFCకి వెళ్ళాము. ఇక స్నాక్స్ తిన్న తర్వాత ఇక డిన్నర్కి ఎక్కడికి వెళ్దామా అని చివరికి బెయిన్ సర్కిల్లో ఉన్న ప్లాట్ఫామ్ 65 ట్రైన్ రెస్టారెంట్కి అయితే వెళ్దామని అయితే డిసైడ్ అయ్యాము. వెళ్ళే దారిలో అండి ప్రతి షోరూంలో కూడా న్యూ ఇయర్ డెకరేషన్, ఆ లైటింగ్స్ అయితే చాలా సూపర్గా ఉన్నాయి. మేము వెళ్తూ ఉంటే చూడండి పుష్ప 2 బిగ్ పోస్టర్ చూడండి. ఎంతమంది చూసారండి పుష్ప 2 మూవీ? నేనైతే చూడలేదులేండి, నాకు కొంచెం వైలెన్స్ అంటే అంత ఇష్టం ఉండదు. ఇక చూడండి అంబేద్కర్ విగ్రహం గోల్డ్ లాగా మెరిసిపోతూ ఉంది. అంబేద్కర్ విగ్రహం అయితే PVP దగ్గర కూడా న్యూ ఇయర్ డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. ఇక మాట్లాడుకుంటూ మేమైతే ప్లాట్ఫామ్ 65 ట్రైన్ రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదైతే బెన్ సర్కిల్లో ఉన్న మ్యాక్స్ షోరూమ్ పైన అయితే ఉంటుందండి. సెకండ్ ఫ్లోర్లో ఈ ప్లాట్ఫామ్ 65 ట్రైన్ రెస్టారెంట్. థర్డ్ ఫ్లోర్లో కూడా జాగ్ హౌస్ అనే ట్రైన్ రెస్టారెంట్ ఉందండి, అది కొత్తగా ఓపెన్ చేశారట. ఇక మేమైతే సెకండ్ ఫ్లోర్లో ఉన్న ఈ ప్లాట్ఫామ్ 65 ట్రైన్ రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. అందరూ మాట్లాడుకుంటూ జోక్స్ వేసుకుంటూ మొత్తానికి రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ ప్లాట్ఫామ్ 65 ట్రైన్ రెస్టారెంట్ ఏ విధంగా ఉంటుంది, అక్కడ ఫుడ్ ఏ విధంగా ఉంటుందో అన్నీ కూడా నేను రివ్యూ ఇవ్వబోతున్నాను. ముందుగా రెస్టారెంట్ ఏ విధంగా ఉందో చూద్దామా. రెస్టారెంట్ లోపల అంబియన్స్ అయితే చాలా బాగుందండి. ఈ రెస్టారెంట్కి రావడం అయితే ఇదే ఫస్ట్ టైము. సీట్స్ కూడానండి అచ్చం ట్రైన్లో ఉన్నట్లుగానే ఉన్నాయి. ప్రతి టేబుల్ దగ్గర కూడా విజయవాడ జంక్షన్ అని, భీమవరం జంక్షన్ అని, వైజాగ్ జంక్షన్ అని, విజయనగరం, అన్ని సిటీస్ జంక్షన్స్ అన్నట్టుగా ప్రతి టేబుల్ దగ్గర కూడా సెపరేట్ బోర్డు అయితే ఉంది. ఇంకా ట్రైన్ ట్రాక్ కూడా చాలా బాగుంది. మనం ఆర్డర్ చేసిన ఫుడ్ ఐటమ్స్ మినీ ట్రైన్లో మన టేబుల్ దగ్గరికి వస్తుంటాయండి. పిల్లలతో పాటు మేము కూడా భలే ఎంజాయ్ చేసాము. యూట్యూబ్లో ఈ రకమైన రెస్టారెంట్స్ చూసాం, కానీ రియల్గా మినీ ట్రైన్ ఫుడ్ తీసుకుంటూ మన టేబుల్ దగ్గరికి వస్తూ ఉంటే మటుకి భలే అనిపించింది, భలే ఎంజాయ్ చేసాము. రెస్టారెంట్ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక సర్వీస్ కూడా వాళ్ళ దగ్గరుండి ఏం ఐటెం కావాలి, మీకు నచ్చిన ఐటమ్స్ అన్నీ కూడా దగ్గరుండి కనుక్కుంటూ ఉన్నారు. ఇక ఫుడ్ విషయానికి వస్తే మేము ఆంచౌ స్పైసీ సూప్ తీసుకున్నాము. బయట చల్లగా ఉంది కదా, ఇక స్పైసీగా హాట్గా అయితే ఆ సూప్ తీసుకున్నాము. టేస్ట్ అయితే సూపర్గా ఉంది.
మా కౌశి, రోహిత్, హాసిని అయితే ఈ సూప్ అయితే తీసుకోలేదు, వాళ్ళు వద్దని చెప్పేశారు. ఇక సరేనైతే మేమైతే సూప్ ఎంజాయ్ చేసామండి, చాలా బాగుంది టేస్ట్ అయితే. స్టార్టర్స్ ఏమైనా తీసుకుందామంటే వద్దన్నారండి, ఆల్రెడీ KFC తిన్నాం కదా అని. ఇక సరే అని డైరెక్ట్గా అయితే బిర్యానీసే ఆర్డర్ చేసాము. ఇక్కడ స్పెషల్ అంట బుట్ట బిర్యానీ, ప్లాట్ఫామ్ 65 చికెన్ బిర్యానీ, ఇంకా చికెన్ దమ్ బిర్యానీ అండ్ కూల్ డ్రింక్స్ అయితే ఆర్డర్ చేసాము. ఫుడ్ ఆర్డర్ అవడానికి అయితే 20 minutes దాకా పట్టింది. ఈలోగా మేము మాట్లాడుకుంటూ అక్కడ ఉన్నవన్నీ చూస్తూ టైం స్పెండ్ చేస్తూ ఉన్నాము. మెయిన్గా ఫుడ్ కన్నా అండి ట్రైన్ ఫుడ్ తీసుకురావడం చూద్దామని అయితే అందరం వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇదిగోండి మా విజయవాడ జంక్షన్ దగ్గరికి ట్రైన్ అయితే ఆర్డర్ తీసుకొచ్చేస్తుంది. ఎక్కడికి వెళ్ళిపోతుంది? చికెన్ బుట్ట బిర్యానీ అయితే నార్మల్గానే తీసుకొచ్చారండి. మరి మిగిలిన బిర్యానీస్ మట్టికి అవి మినీ ట్రైన్లో అయితే వచ్చాయి. ఈ బుట్ట బిర్యానీ అయితే అది వచ్చినప్పుడు పడిపోతుందనట, వాళ్ళు నార్మల్గానే తీసుకొచ్చారు. ఇక సర్వీస్ అయితే మటుకి చాలా బాగా చేశారండి. प्लेटफॉर्म बोनलेस सही చెప్పలేదు ఓన్లీ గుట్ట బిర్యానీ అది గుట్ట సెల్ఫీ క్యాంప్ పెట్టారండి, అందుకే అందరూ లెఫ్ట్ హ్యాండ్తో తింటున్నట్టుంది, కానీ అందరూ రైట్ హ్యాండ్తో తింటున్నారు. ఫుడ్ సర్వ్ చేస్తుంటే మా బావగారు చూడండి ఆవిడతో హిందీలో కష్టపడి మాట్లాడుతూ జోక్స్ వేస్తున్నారు. అందరం కూడా ఫుడ్ తింటూ జోక్స్ వేసుకుంటూ భలే ఎంజాయ్ చేసాం ఆ రోజైతే. ఇవే కదండి హ్యాపీ మెమోరీస్, ఎప్పటికీ కూడా గుర్తుండిపోయేవి. ఇలా ఫ్యామిలీస్ అందరూ కూడా ఎటువంటివి కూడా పెట్టుకోకుండా సరదాగా టైం స్పెండ్ చేస్తే ఆనందమే వేరు. మనల్ని చూసి మన పిల్లలు కూడా ఆ రిలేషన్స్ అన్నీ కూడా నేర్చుకుంటారు. మా రోహిత్, అనుష్క, హాసిని, కౌశలు, ఇక మా వదిన వాళ్ళ పిల్లలు అందరూ కూడా అక్క తమ్ముళ్ళు, బావ మరదల్లా ఉండరండి. అందరూ కూడా ఫ్రెండ్స్ లాగా ఒకరికొకరు అన్నీ కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు. మనల్ని బట్టే మన పిల్లలు కూడా ఉంటారండి. ఉన్నదే చిన్న లైఫ్, ఎప్పుడు ఎలా ఉంటుందో మనకే తెలియదు. అందులోనూ కోపాలు, తాపాలు, గొడవలు అన్నీ ఎందుకండి, హ్యాపీగా కలిసి మాట్లాడుకుంటూ జోక్స్ వేసుకుంటూ ప్రతి చిన్న అకేషన్ని అందరం కలిసి సరదాగా చేసుకుంటే అదొక హ్యాపీ మెమొరీగా ఉంటుంది. కనీసం కలిసిన సమయంలో అయినా అన్నీ మర్చిపోయి హ్యాపీగా టైం స్పెండ్ చేయండి, మంచి మెమొరీగా గుర్తుండిపోతుంది. ఇక ఫుడ్ విషయానికి వస్తే మేము ఆర్డర్ చేసిన దానిలో అయితే ప్లాట్ఫామ్ 65 చికెన్ బిర్యానీ అయితే సూపర్గా ఉందండి. చికెన్ దమ్ బిర్యానీ బాగుంది, బుట్ట బిర్యానీ అయితే నాట్ బ్యాడ్గా ఉంది. మీరు కనుక ఈ రెస్టారెంట్కి వెళితే ప్లాట్ఫామ్ 65 చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకోండి, సూపర్గా ఉందండి, చాలా చాలా టేస్టీగా ఉంది. ఇక్కడ ఫుడ్ అయితే మటుకి చాలా బాగుందండి. మేము ఆర్డర్ చేసిన ఐటెం గురించే నేను చెప్పాను, మిగిలిన వాటి గురించి అయితే నాకు అంత ఐడియా లేదు. ఫుడ్ తిన్నాకైతే వాళ్ళు ఎలా ఉందో రాసి రేటింగ్ అయితే ఇవ్వమన్నారు. నేనైతే అవుట్ ఆఫ్ 5 4.5 రేటింగ్ అయితే ఇస్తున్నాను. ఫుడ్ తిన్నాక డిజర్ట్స్ ఏమైనా కావాలంటే పిల్లలు అసలు ఏమీ వద్దన్నారు. కాస్ట్ విషయానికి వస్తే రీజనబుల్గానే ఉన్నాయండి, మరి హై కాస్ట్లో అయితే ఏమీ లేదు. ఇక 350, 400, 450 అలా ఉన్నాయి.
ఇక తర్వాత పక్కనే చూడండి ఈ విధంగా ట్రైన్ సెటప్ అయితే ఉంది. అక్కడే అందరూ కూడా చాలామంది పిక్స్ అయితే తీసుకున్నారు. మేము కూడా కొన్ని పిక్స్ తీసుకున్నాము. యాక్చువల్గా ఈ రెస్టారెంట్కి ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. మేము వెనక నుంచి వెళ్ళాము. ఈ రెస్టారెంట్కి అయితే 2 ways ఉన్నాయి. ఇదిగోండి ప్రకాశం బ్యారేజ్. రెస్టారెంట్ అంబియన్స్ మట్టుకి చాలా క్లాసీగా నీట్గా ఉందండి. పిక్స్ దిగడం అయిపోయింది. ఇక రెస్టారెంట్ బయటకి అయితే వచ్చేసాము. అప్పటికే టైం అయితే 10:30 అయిపోయిందండి. ఈ ప్లాట్ఫామ్ 65 ట్రైన్ రెస్టారెంట్లో అయితే ఒక్కటి డిసప్పాయింట్గా అనిపించింది. బర్త్డే అని చెప్పినా ఎటువంటి కాంప్లిమెంటరీ లేదు. కనీసం క్రౌన్ పెట్టి హ్యాపీ బర్త్డే అని సెలబ్రేట్ చేసింది లేదు. మేము అడిగితే వాళ్ళ రెస్టారెంట్లో అలాంటివి లేవన్నారు. కావలిస్తే బిల్లో ఎక్స్ట్రా వేసైనా అలా వాళ్ళు చిన్నగా బర్త్డే అయినా యానివర్సరీ అయినా రెస్టారెంట్ తరపున సెలబ్రేట్ చేస్తే బాగుండేది అనిపించింది. అదొక్కటే డిసప్పాయింట్ అయ్యాము. 3rd ఫ్లోర్లో చూపించాను కదా ఇంకొక ట్రైన్ రెస్టారెంట్. అక్కడ అయితే ఏ సెలబ్రేషన్ అయినా సరే కూడా రెస్టారెంట్ తరపున చిన్నగా సెలబ్రేట్ చేస్తారట. ఇక సరే అని ఓవరాల్గా అయితే ఈ ప్లాట్ఫామ్ 65 రెస్టారెంట్ అయితే ఫుడ్ పరంగా అంబియన్స్ పరంగా చాలా బాగుంది. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు. బాగుంది ఫుడ్ బాగానే ఉంది ఫస్ట్ టైం. డిన్నర్ అయిపోయింది. లాస్ట్లో ఐస్ క్రీమ్ కూడా ఉంటే బాగుంటుంది కదా. ఇక అందరం కూడా ఐస్ క్రీమ్స్ తిని ఆ రోజు పార్టీని అయితే అలా కంప్లీట్ చేసాము. కౌశి నీకు అంత వాళ్ళు మార్నింగ్ నుంచి అదే పని మీద ఉన్నారు. వాళ్ళు ఇందాకనే కోన్స్ ఏంటివి పడేశారు ఇద్దరు కూడా ఎక్కువైపోయి. దీనిదేది కంప్లీటెడ్. అందుకే చేస్తారు దాన్ని. హ్యాపీ బర్త్డే రోహిత్, హ్యాపీ బర్త్డే రోహిత్. అలా మా బంగారు కొండ రోహిత్ బర్త్డే అయితే కంప్లీట్ అయింది. చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఆ రోజు. హ్యాపీ బర్త్డే చిన్ను. నీ డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వాలి, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను. అప్పటికే టైం అయితే 11 అయిపోయింది. వెళ్ళేటప్పుడు అయితే రోహిత్ కౌశి విజయవాడలో ఉంటే అనుష్క ఇక మా బైక్ మీద వచ్చేసింది. ఇక రిటర్న్లో అయితే రోహిత్ కౌశి కూడా ఉన్నారు కదా. ఇక అందుకే అనుష్క ఏమో వాళ్ళ బైక్ ఫ్రంట్ అయితే ఎక్కేసింది. ఇక ఆ టైంలో వేరే ట్రాన్స్పోర్ట్ ఉండదు, అంత సేఫ్ కూడా కాదు. అందుకే ఇక అనుష్క వాళ్ళ బైక్ ఫ్రంట్ అయితే ఎక్కేసింది. చిన్నపిల్ల ముందెక్కేవే అనేసి ఏడిపిస్తున్నాము నేను మా వారు. ఇక ఇద్దరు ఫ్యామిలీస్ కూడా బైక్స్ మీద ఎక్కేసి మాట్లాడుకుంటూ ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. ఇలా వెళ్ళే దారిలో విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ కనిపిస్తుంది కదా. ఇక అమ్మవారిని మా రోహిత్ ఎప్పుడు హ్యాపీగా ఉండేలా చూడమ్మా అని దండం పెట్టుకున్నాను. ప్రతి మనిషికి కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. కష్టాల్లోనూ సుఖాల్లోనూ ఎప్పుడూ ఒకేలా ఉండాలి.
ఏదైనా నేను అమ్మవారికే దండం పెట్టుకుంటాను, అంతా అమ్మవారే చూసుకుంటుంది. అమ్మవారంటే చాలా నమ్మకం. ఏ కష్టం వచ్చినా ఎవరికి బయటికి చెప్పుకోను, ఆ అమ్మవారికే చెప్పుకుంటాను. కష్టం వచ్చినా సుఖం వచ్చినా అంతా అమ్మవారే చూసుకుంటుంది. అలా మా రోహిత్ బర్త్డే సెలబ్రేషన్ అయితే చాలా బాగా జరిగింది. అందరం కలిసి హ్యాపీగా టైం స్పెండ్ చేశాము. నచ్చిన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సుసీనాగ్ తెలుగు బ్లాగ్స్ బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినట్టయితే మా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.